ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు పూర్వజన్మ కర్మకారకుడే శుక్రుడు అవుతాడు ధనుర్లగ్నం వారికి. మరి ఈ ధనుర్లగ్నం వారికి ఎప్పుడైతే శుక్రుడు 6-11 ఆధిపత్యం కలిగి భాగ్యభావంలో కేతుతో ఎప్పుడైతే కలిసి ఉంటాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ శుక్రకేతువులు ఎప్పుడైతే కలిసి ఉంటున్నారో ఇక్కడ ఏం జరుగుతుంటుంది ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే శుక్రుడు కేతువు యొక్క కలయిక భాగ్యంలో ఉన్నందుకు ఈ 6-11 ఆధిపత్యం కలిగి ఉన్నందుకు ఇది కొంచెం పెద్ద మొత్తంలో మీరు ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి. అయితే ఇక్కడ ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల మీరు ఇంకా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు కించిత్ జాగ్రత్త వహిస్తూ ఉండాలనేటువంటి అంశాలు మరియు మీ పర్సనల్ చార్ట్లో శుక్రకేతువులు కలిసి ఉండేటువంటి ఫలితాలు వస్తాయనే అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే పూర్వజన్మ కారకుడు అవుతాడు. మీకు పూర్వజన్మ కర్మకారకుడు, పూర్వజన్మకు కాదు పూర్వజన్మ కర్మకారకుడు. సో ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారకుడు శుక్రుడు అవుతాడో ఆయన కేతువుతో కలిసి 9వ స్థానంలో ఉంటున్నాడో దీని యొక్క ప్రభావం తగ్గడానికి ముఖ్యంగా మీరు ఏదైనా అమ్మవారి ఆలయానికి కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక రెండవది ధనుస్సు లగ్నం వారు స్కూల్స్ కాలేజెస్ ఎంపిక చేసుకునే విషయంలో కొంచెం రాంగ్ స్టెప్స్ పడతాయి. ఎవరికైనా ఏదైనా పలానా మార్క్స్ తక్కువ వచ్చే వేరే దగ్గర ఎక్కడో ధనం ఎక్కువ కట్టి మీరు జాయిన్ అవుతూ ఉంటారు. ఒక్కోసారి దాన్ని రకరకాల ఇవి ఉంటాయి, కొన్ని డొనేషన్ కట్టడం అని అట్లాంటివి. ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకోవడం, తండ్రి గారి ఆరోగ్య విషయంలోని కాస్త ఈ శుక్రకేతువులు కలయిక ఉన్నందుకు మీరు ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పెద్ద మొత్తంలో ధనం తీసుకొని ఒక్కోసారి మనం జర్నీ చేస్తూ ఉంటాం. అటువంటి విషయాల్లోనే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి విషయాల్లో ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు మీ యొక్క సంతానాన్ని ప్రేమ వ్యవహారాల విషయంలోని ఎవరికైనా డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. మరియు మీ యొక్క జీవిత భాగస్వామి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం చదువుకుంటూ ఉండండి. శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయమని చెప్పండి, అన్ని విధాలు బాగుంటుంది. మనకి ఈ శుక్రకేతువులు ప్రతి లగ్నానికి కూడా అంటే 12 లగ్నాల వారికి కూడా లగ్నం నుంచి 12 స్థానాల్లో ఉంటే ఏమిటి అనే విషయం కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. శుక్రుడు కేతువు, శుక్రుడు అంటే లగ్జరీ, అదేవిధంగా ధనము, వివాహము, సౌఖ్యము, సుఖము, వీటన్నిటికీ కారకుడు శుక్రుడు. అదేవిధంగా కేతువు వైరాగ్యము, ఆటంకాలు, ఆధ్యాత్మికత, మరియు ఒక టాప్ పొజిషన్లోకి ఎవరు టచ్ చేయలేనంత పొజిషన్లోకి వెళ్ళిపోవడము, ఫ్లాగ్, ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. ధ్వజము అంటూ ఉంటారు కేతువుని. ఇక్కడ ఏంటంటే ఈ 2 గ్రహాల కలయిక ఎప్పుడైనా గోచారంలో జరిగినప్పుడు కానీ మన జన్మజాతకంలో ఉన్నప్పుడు కానీ మనం చేయవలసింది ఏమిటంటే ముఖ్యంగా లక్ష్మీ గణపతి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే మీకు ఏ భావంలో ఉన్నా దాని యొక్క ప్రభావం ఉండదు. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది లగ్నంలో ఉందనుకోండి ఈ కాంబినేషన్, ఎందుకంటే 2 గ్రహాల కలయిక అనేటువంటిది అదొక యోగాన్ని క్రియేట్ చేస్తుంది. యోగము అంటే కలయిక అని అర్థం. మీకు రాశిలో ఉన్నది లేదా ఒక రాశిలో ఒక గ్రహం ఉంది, అదొక యోగం. ఆ గ్రహం పలానా నక్షత్రంలో ఉంది, అదొక యోగం. ఆ యొక్క గ్రహం మరొక గ్రహంతో కలిసి ఉంది, ఇంకొంచెం బలమైనటువంటి యోగం. గ్రహ కలయికలు అనేటువంటిది బలమైనటువంటి యోగాలు. రాశిలో ఒకవేళ శుక్రకేతువులు ఎవరికి ఉన్నా బట్ లగ్నాన్ని బట్టి కొంచెం మారిపోతూ ఉంటుంది దాని యొక్క ప్రెడిక్షన్ ఇచ్చేదాన్ని. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాల్లో వీళ్ళు కొన్ని మెటీరియల్ లైఫ్ సంబంధించిన కొంచెం లగ్జరీ రిలేటెడ్ వాటి విషయంలో కొంచెం విముఖతగా ఉంటారు వీళ్ళు. అదేవిధంగా వివాహం విషయంలో కావచ్చు, కొన్ని లగ్జరీ రిలేటెడ్, కొన్ని సుఖ సంబంధించిన విషయాలు కొంచెం దూరంగా ఉండే లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. ఈ కాంబినేషన్ మీ జన్మజాతకంలో ఈ మహాదశ అంతర్దశ మీ జీవితంలో ఉండాలి. ఎందుకంటే అశ్విని, మక, మూల నక్షత్రాలు పుట్టారు, లేదా భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు పుట్టారు. అప్పుడు చిన్నప్పుడు అయిపోతుంది, చిన్నప్పుడు ఉంటుంది. లేదా ఇవి దాటి రవి నక్షత్రం, చంద్ర నక్షత్రం అంటే కృతిక, ఉత్తరాషాఢ కానీ, లేనట్లయితే రోహిణి, హస్తాశ్రవణంలో కానీ ఇలా తర్వాత నక్షత్రాల్లో పుడితే ఈ యొక్క దశ రావడానికి దాదాపుగా మీకు 90 ఏళ్ళు టైం పడుతుంది. కాబట్టి 90 ఏళ్ళప్పుడు వచ్చిన పెద్ద ఫలితం ఉండదు దానివల్ల.
కాబట్టి ఈ మహాదశ ఉందా లేదా, ఈ అంతర్దశలు ఏమైనా ఉన్నాయా, మహాదశ మీ జీవితంలో ఉన్నప్పుడే మీకు ఆ అంతర్దశలు కూడా దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా 2వ స్థానంలో శుక్రుడు కేతు ఉన్నారు, ఆ మహాదశలు అంతర్దశలు వచ్చాయి మీకు. అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ధన విషయంలో ఎవరికి ఇవ్వకండి. ఇచ్చారు అంటే ఆ డబ్బులు ఇరుక్కుపోతాయి, ఇంక వెనక్కి రావు ఎట్టి పరిస్థితుల్లో. ఇక 3వ భావంలో ఉన్నదనుకోండి శుక్రకేతువులు, అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా శుక్రకేతువులు కనుక 3లో ఉన్నట్లయితే అక్కడ కలిగేటువంటి ఫలితాలు వెరీ 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 క్లియర్. మీకు కమ్యూనికేషన్ రిలేటెడ్ స్త్రీలతోని కానీ ఎవరితోనైనా మాట్లాడుకునేటప్పుడు మధ్యవర్తిత్వంగా ధనం, అంటే ఎవరికో మనం డబ్బులు ఇప్పిస్తున్నాం, మన మధ్యలో ఉండి మనం సంతకం పెట్టాం చూడండి, మనం ఒక్కోసారి ఈయన సాక్షాంతకం పెట్టినందుకు లేకపోతే ఈయన హామీగా ఉన్నందుకు ఈయన కట్టాల్సి వచ్చిందండి అంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మధ్యవర్తిత్వంగా ఉండకూడదు శుక్రకేతువులు 3లో ఉన్నట్లయితే. అయితే ఒక్కోసారి ప్రతిసారి శుక్రకేతువులే కాదు, ధనాధిపతి పాపకత్తెరలో ఉన్నా లేకపోతే 3వ స్థానంలో ఉండే గ్రహాల చేత అస్తంగత్వంలో ఉన్నా సరే ధనాధిపతి ఈ రకమైన ఫలితాలు వస్తాయి. చాలా లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి మనం మధ్యవర్తిత్వంగా వెళ్ళి ఇబ్బంది పడుతున్నామంటే. అదేవిధంగా శుక్రకేతువులు 4లో ఉన్నారు, పొరపాటును కూడా మీ పేరు మీద ఎటువంటి వాహనాలు గృహాలు ఉండకూడదు. సహజంగానే శుక్రకేతు కనుక లగ్నం నుంచి 4వ భావంలో ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మెటీరియల్ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళ పేరు మీద ఉండకపోతే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఉన్నా కొద్దీ ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది ప్రారంభం అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది కాకపోతే వాళ్ళ ఇంట్లో కనుక అమ్మవారిని నిత్యము పూజిస్తూ గణపతిని పూజిస్తూ ఉంటే అది మళ్ళీ పాజిటివ్గా మారుతుంది. ఒక యోగం అనేటువంటిది కొన్నిసార్లు కొన్ని వాటి వల్ల అది పాజిటివ్గా కూడా మారుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బాగా చెస్ ఆడుతున్నాడు, చెస్లో బాగా నిష్ణాతుడు, అతను చెస్ గేమ్లోకి వెళ్తే ఆయన గొప్ప వ్యక్తి అవుతాడు, కానీ ఆయన వెళ్ళి మనల్ని క్రికెట్ ఆడమంటే ఆడలేడు. ఎందుకు? క్రికెట్లో ఓడిపోయినంత మాత్రం, క్రికెట్లో లేనంత మాత్రాన అతను ఆ యొక్క జీవుడు ఎందుకు పనికిరాడని కాదు, అతనికి ఏ యోగం ఉందో దేనిలో తెలివితేటలున్నాయి దాంట్లోకి వెళ్ళగలగాలి. ఈ యొక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేది ఆస్ట్రాలజీ, గుర్తుపెట్టుకోండి. పంచమంలో ఉన్నాడు శుక్రకేతువులు, అలాంటప్పుడు సమ్ టైమ్స్ కొంతమందికి స్త్రీ సంతానం కలగడము, సంతానం దూరంగా ఉండడం, సంతానం పొందే విషయంలో కొన్ని ఇబ్బందులు రావడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పంచమంలో ఉన్నప్పుడు ఉపాసనా మార్గంలో ఉంటే, అది కూడా లక్ష్మీ గణపతి ఉపాసనా మార్గంలో ఉంటే అన్ని విజయాలు జరుగుతాయి వీళ్ళకి. 6వ భావంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలతో, ఎందుకంటే ఇది స్త్రీ శాపం కింద చెప్తారు, స్త్రీలతో గొడవలు పెట్టుకోవడం కానీ స్త్రీలతో అనవసరమైనటువంటి వీటిలో కానీ వెళ్ళకూడదు. వివాహం చేసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, 6లో ఉన్నా 7లో ఉన్నా కూడా. ఇక 8వ స్థానంలో ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. అతి వేగం అనేటువంటిది అస్సలు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. భాగ్యస్థానంలో ఉన్నాడు, ఎక్కువగా అమ్మవారి క్షేత్రాలకు వెళ్తే వీళ్ళ లైఫ్ అనేటువంటిది మంచి టర్నింగ్ తీసుకుంటుంది. 10వ స్థానంలో శుక్రకేతువులు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో కొన్నిసార్లు స్త్రీ మూలకంగా, అది స్త్రీకైనా పురుషుడికైనా స్త్రీ మూలకంగానే వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఉండేటువంటి స్త్రీలతో ఎటువంటి ఇవి పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా మీ పని అనేది మీరు చేసుకుని రావడం చాలా ముఖ్యం. ఒక్కోసారి సమ్ టైమ్స్ ఏమవుతుందంటే బాసే స్త్రీమూర్తి అవుతుంది అక్కడ. అప్పుడు ఇదంతా ఎందుకు ఉంటుంది, వాళ్ళేదో పని కట్టుకొని కావాలని చేయడం పక్కన పెడితే వీళ్ళకి యోగం కర్మకారకుడు, అంటే పూర్వజన్మ కర్మ ఉంది, అంటే పూర్వజన్మలో వీళ్ళు ఏదో స్త్రీని ఆ యొక్క జీవుడిని ఏదో అన్నారు, ఆ కర్మ ఈ రూపంలో వచ్చిందనమాట. లాభస్థానంలో గనక శుక్రకేతువులు ఉంటాయి, వీళ్ళు స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి బాగుంటుంది, కానీ ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకు మాత్రం ఇబ్బంది వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ విషయంలో గమనించుకున్నట్లయితే మీకు ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ యొక్క విషయంలో అంటే ద్వాదశ స్థానంలో ఎవరికైనా ఉంది, సహజంగా సింగిల్గా శుక్రుడు ఉంటే చాలా మంచిది, ద్వాదశంలో అన్ని కంఫర్ట్స్ అనుభవిస్తాడు, తండ్రి యొక్క ఆస్తి వస్తుంది, మంచి జీవిత భాగస్వామి వస్తుంది, జీవిత భాగస్వామి ద్వారా సుఖపడతాడు కూడా జీవుడు. కానీ ఎప్పుడైతే మీకు ద్వాదశంలో కాకుండా ఏకాదశంలో శుక్రుడు ఉంటే మంచిది కాదు, ఇది ఒకటి. అయితే ఇక్కడ ఏంటంటే ద్వాదశంలో శుక్రుడితో పాటు కేతు ఉంటే మళ్ళీ మంచిది కాదు. ఎందుకు? అతను ఇవ్వాల్సిన సుఖాలన్నింటినీ కూడా ఈ కేతు బ్రేక్ చేస్తున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అలాగే ఈ యొక్క గ్రహస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా మీరు అమ్మవారి ఆరాధన, లలితా సహస్రనామాలు, అందులో ముఖ్యంగా ఈ శుక్రకేతు కాంబినేషన్ ఉండేటువంటి వారు ఒక నామం 2 నామాలు కలిపి కనుక లలితా సహస్రనామాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏమిటది అంటే ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఓం శ్రీమాత్రే నమః.
ఇది కనుక మీరు చేశారు ఖచ్చితంగా బాగుంటుంది. లేదంటే మాకు ధనస్థానంలో ఉండి చాలా ఇబ్బంది కలుగుతుంది అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఇక్కడ ఏంటి, ఒక్కొక్కసారి శుక్రకేతువులు ఉన్న ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు దానికి సంబంధించిన ఫీల్డ్స్లో ఉంటారు, లేదా ఆ శుక్రకేతువులు ఒక్కొక్కసారి శుభకత్తెరలో ఉంటారు. అంటే 2 శుభగ్రహాల మధ్యన ఉన్నప్పుడు శుక్రకేతు ప్రభావం తగ్గుతుంది. ఇలా ప్రతి విషయాన్ని కీన్గా అబ్జర్వ్ చేసి మనం డెసిషన్ తీసుకోవాలి, కానీ వెంటనే శుక్రకేతువులు కనబడగానే భయపడిపోవడం అలా అనుకోవడం కాదు. సో ఈ రకంగా చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.